హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం గుడ్లు పులుసు వండుకుందాం. గుడ్లు ఫస్ట్ పెట్టేసుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. జీలకర్ర, కొన్ని టమాటీలు, బాగా ఒక 5-6 టమాటీలు, గ్రేవీ ఉండాలి కదా అందుకని కట్ చేసి మిక్సీలో వేసుకొని ఉంచుకున్నాను. ఒకవైపు అన్నం పెట్టా, అన్నం ఉడుకుతుంది. అన్నం కూడా చాలామంది కొంచెం గట్టిగానే ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ కదా. నాకైతే కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టం. పిల్లలు కూడా డైజెషన్ బాగా అవుతుందంట. కొంచెం గట్టిగా ఉంటుంది అసలు అదంట డైజెషన్ అసలు అవ్వదంట, చాలా టైం పడుతుందంట. మెత్తగా ఉంటే కొంచెం డైజెషన్ వేగా అవుతుంది, అరుగుదల ఉంటుంది అనేసి నేను ఎక్కడో విన్నాను. అప్పటి నుంచి నేను కొంచెం మెత్తగా ఉడకబెడతా. టమాటీని మిక్సీ ఆడేసుకున్నాను. మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అన్నము పెళ్ళైన కొత్తలో అన్నం వార్చడంలో పెద్ద పెద్ద టాస్కే నేను చేసేదాన్ని. ఎలా అంటే ఫస్ట్ కళాయి ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అది హీట్ ఎక్కి ఉంది. ఇప్పుడు కొంచెం వేగుతున్నప్పుడే వేసేసుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయలు మనం కోసుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని అది అలా మగ్గనివ్వాలి కొంచెం వేపుకొని. అయితే అన్నం వార్చినప్పుడు ఎప్పుడు అన్నం చేతుల మీదకి తిరగబడిపోయేది. ఆ వేడి అల్లం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా, అందుకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ స్మెల్ పోయినంత వరకు కొంచెం వేపుకోవాలి. పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి మనం కొంచెం ధనియాలు వేపుకొని కొంచెం మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంటే బయట నుంచి పొడుల కంటే మన ఇంట్లో ఆడుకునేవి బాగుంటాయి. కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. దాంట్లోనే పచ్చి వాసన అది పోతుంది కదా, కారంది అదిని. కొంతసేపు సిమ్లో ఉంచుకొని కొంతసేపు అలాగా వేపుకుంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. కొంతసేపు వేపుకునే తర్వాత మనం మిక్సీ ఆడుకున్నాం కదా ఆ మిక్సీ ఆడుకునే టమాటీని కూడా ఇందులో వేసేసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కూడా ఎండు చేపలు వేసుకోవచ్చు, కాకపోతే మా బాబు తినడనేసి నేను వేయట్లేదు. గుడ్లు ఎండు చేపలు కూడా పులుసు కూడా బాగుంటుంది. ఇందులో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది బాగా ఉడుకుతుంది. అయితే ఈ స్టాండ్ నేను తీసుకొని ఒక 5 years పైన అవుతుంది. ఇది తీసుకునే కానించి నాకు అన్నం వార్చినప్పుడు గెంజి నా చేతుల మీద పడకుండా వార్చుతున్నాను. కొందరు కుక్కర్ రైస్ ఇష్టం ఉంటుంది, కొందరికి కుక్కర్ రైస్ ఇష్టం ఉంది. అమ్మ వాళ్ళు వార్చుకుంటారు, అత్త వాళ్ళ వైపు కూడా ఇలా అన్నం వార్చుకుని తింటారు. కొందరు ఇంట్లో మాత్రం కుక్కర్ అన్నం తింటారు. నాకు కుక్కర్ అన్నం కూడా నాకు డైజెషన్ అవ్వదు ఎందుకో కానీ. ఈ స్టాండు ఏంటంటే కిందని ఒక ప్లేట్ పెట్టుకొని ఆ స్టాండ్లో అది పెట్టుకొని మనం మామూలుగా అన్నం వార్చుకోవడమే. అప్పుడు అసలు ఎలా అంటే పెళ్ళైన కొత్తలో 2 చేతులు కాలిపోయి, గింజంతా ఒలిగిపోయి, పెద్ద ఇలా పొంగిపోయి చేతులు అసలు అనకూడదు కానీ చాలా కష్టాలు పడ్డాను. అనకూడదు, వంటగదిలోకి రావడానికే భయం వేసేది. ఈ అన్నం వార్చడానికి పెద్ద టాస్క్ అయిపోయేది నాకు. అంటే అది మనం కిందన తపేలా పెట్టి పైన అన్నం వారుస్తాం కదా, అలా కాకుండా ఇది ఏంటంటే మామూలు కింద ప్లేట్ పెట్టుకుంటాం, గంజి పడుతుంది, ఆ స్టాండ్ మీద అన్నము మామూలుగా పెట్టేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది. ఇది పెట్టిన కానీ ఎప్పుడు గంజి ఒలగడం చేతుల మీద లేదు. అంతకుముందు అనకూడదు 3 years వరకు నాకు అన్నం వార్చడం వచ్చేది కాదు ఎందుకో కానీ.
గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది బాగా టమాటీ గుజ్జు బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు మరిగిన తర్వాత అప్పుడు గుడ్లు ఉడకబెట్టుకుని అందులో వేసేసుకొని, గుడ్లు కొందరు వేపుకుంటారు. నేను ఎక్కడో విన్నాను, గుడ్లు అది ఆయిల్లో వేపితే దాని పై పొరంతా ఎగిపోతుంది కదా, అదంటే అసలు అరగదంట. అది విన్ని కానించి నేను అసలు గుడ్లు వేపడం మానేశాను. ఓన్లీ ఉడకపెట్టేసి దానికి గంటలు పెట్టేసి గుడ్లు కర్రీలో వేసుకోవడమే తప్ప అలాగంటే ఎప్పుడు చేయకూడదంట. ఎవరో డాక్టర్ చెప్పినప్పుడే విన్నాను నేను. గుడ్లు అసలు వేపకూడదంట ఆయిల్లో. వేసేసుకొని కొంతసేపు మూత పెట్టేసి వదిలేస్తే అది బాగా బాగా దగ్గరికి అవుతుంది. కొంచెం కొంచెం ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. పులుసే కదా అంటే కలుపుకోవడానికి కూడా ఉండాలి కదా, మరీ ఎక్కువ పులుసు కాకుండా మరి కొంచెం. దించేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుని కలిపేసుకొని కొంచెం 5 మినిట్స్ ఉంచుకుంటే తర్వాత అయిపోతుంది. కొంచెం కొత్తిమీర అంతా బాగా కలిపేసుకొని కష్టం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఉండేస్తుంది. అప్పుడు కొంచెం చాలా కష్టపడింది వంటలు వండటానికి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే అయిపోతుంది. అయిపోయి మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకా వేడి అన్నంలో గుడ్ల పులుసు చాలా ఈజీయే, కానీ ఫస్ట్లో అంటే తెలియక అదేదో పెద్ద కష్టం అనుకునేదాన్ని. ఫస్ట్ ఈ అన్నం వాడటం రాకపోవడం వల్లే వంటలన్నీ కష్టమేమో అనేసుకునేదాన్ని. ఈ వంటలు అన్నం వండడం కూడా అందరూ చాలా గట్టిగా వండుతారు. ఎందుకు వండుతారో నాకు తెలియదు, కానీ కొంచెం మెత్తగా వండుకోవాలి ఎప్పుడు నన్ను. గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో గుడ్లు వేసుకుని మనం తినేయడమే, గుడ్ల పులుసు వేసుకొని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ ఈజీయే, కొంచెం మనకి ఇంట్రెస్ట్ లేకపోతేనే రాదు. కానీ మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. చాలా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్.